పద్మావతి అయితే తన గదిలో మల్లెపూలు పెట్టుకొని తనైతే అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ తన సొగసుని అలా విరబూస్తూ ఉంటుంది. ఇక పద్మావతిని చూసి విక్కీ అయితే అక్కడే అలా ఉండిపోతాడు. అది చూసి పద్మావతి అయితే ఏంది సారు అక్కడే ఆగిపోయారు, లోపలికి రండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక పద్మావతి అలా ఉండేసరికి విక్కీ అయితే మీ ఆడవాళ్ళు మా మగవాళ్ళకి ఎక్కడ పాయింట్ దొరుకుతుందా అని ఎదురు చూస్తారు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని పద్మావతి అయితే అదే కదా మా టాలెంట్ సారు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంతలో విక్కీ పద్మావతిని బయటకు తీసుకుని వెళ్తాడు. ఇక అలా వాళ్ళిద్దరూ అయితే సరదాగా గడుపుతూ ఉంటారు. విక్కీపై పద్మావతి ఎక్కి సారు నాకు చాలా ఆనందంగా ఉంది సారు అని చెప్పి అక్కడ ఉన్న బెలూన్స్ని వాటన్నింటినీ కూడా తీసుకొని సరదాగా గడుపుతూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న మొక్కజొన్న పొత్తులు అయితే తింటూ ఉంటారు. ఇక విక్కీ మొక్కజొన్నని పద్మావతి తినేస్తుంది. తర్వాత ఐస్ క్రీములు కూడా తింటారు. ఇక విక్కీ ఐస్ క్రీమ్ని పద్మావతి తింటుంది. అలా వాళ్ళిద్దరూ కూడా సరదాగా గడుపుతూ ఉంటారు. ఇంతలో పద్మావతి బెలూన్స్ దగ్గర అక్కడ నిలబడి ఉంటే విక్కీ అయితే ఫ్లవర్ బొకే పట్టుకొని పద్మావతి నా మనసులో మాటని నీకు ఎలాగైనా సరే ఈరోజు చెప్పే తీరుతాను, నా మనసులో నువ్వే ఉన్నావు పద్మావతి, నేను నిన్ను పూర్తిగా నా భార్యగా స్వీకరిస్తాను పద్మావతి అని చెప్పి విక్కీ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక పద్మావతి ఇలా రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. దాంతో పద్మావతి అయితే ఏంది సారు వస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక పద్మావతికి విక్కీ ప్రపోజ్ చేయాలని చూస్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.